ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి గడపకు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ గడపలో ఆ ఇంటిలో ఉన్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సాదరంగా సంతోషంగా ఆహ్వానిస్తూ ఈ ఏప్రిల్ నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పుకోకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తామని సంతోషంగా ఆనందంగా తెలియజేసుకుంటున్నారు. మేము కూడా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా జగనన్న ప్రభుత్వం ఈ గత 56 మాసాలుగా చేసినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరి ముఖ్యంగా అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైనేజీలు కానివ్వండి మిగిలిన మౌలిక వసతులకు సంబంధించిన అంశాలు ఏవైతే చేపట్టడం జరిగిందో వాటన్నింటిని కూడా వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా సహకరించాలని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించి గెలిపించాలని వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముందుకెళ్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరొక్కసారి జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకమంతా సంతోషంగా ఆనందంగా ఉండడమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఆదేశాల ప్రకారం నేను వైఎస్ఆర్ పార్టీ అనంతరం పార్లమెంట్ సమన్వయకర్తగా ఇక్కడ పనిచేస్తున్నాను. నన్ను కూడా ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా వేడుకోవడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పుకోకుండా జగనన్న ప్రభుత్వం ఏర్పడేదాని కోసం మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.